ముఖ్యమైనటువంటి ఒక వార్త, ఇక అది నడుస్తుంది, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. మనం మన ఛానల్లో కూడా ఒక వీడియో చేసినాం, ఆ వీడియోలో కూడా ఉన్నది. పిసిసి సెక్రటరీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కామారెడ్డి నుంచి ముగ్గురు సీనియర్ నాయకులైన షబ్బీర్ అలీ గారిని ముసలినక్క, గంపగోవర్ధన్ గారిని కుంటినక్క, అట్లే రమణారెడ్డి కేవీఆర్ గారిని గుడ్డినక్క అని చెప్పి ముగ్గురిని విమర్శించినటువంటి ఆ వీడియోని ఫుల్గా కూడా వైరల్ చేసుకున్నారు. ఇక అందరు కూడా మాట్లాడుకున్నారు. పైగా ఆయా కార్యకర్తలు ఏమన్నారో కూడా మీకు చెప్పాలి. నేను ఈ ముసలినక్క అని అన్నటువంటి షబ్బీర్ అలీ గారిని ఆ మాట అన్నందుకు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు, అరే నాయనా మా సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రి అయినాడు, నువ్వు కనీసం లాగ్ కూడా దొరకలేదేమో, నీకంత సీన్ ఉన్నది ఆరాబాయ్ అని వీళ్ళు మాట్లాడారు కాంగ్రెస్ కార్యకర్తలు. అట్లే ఇక గంపగోవర్ధన్కి సంబంధించి సరే ఇక ఆయన ఎట్లా గెలిచిండు, ఎట్లా గెలుచుకుంటూ వచ్చిండు, ఆయన ఏం చేసిండు, ఎంత గొప్ప పనులు చేసిండు, కామారెడ్డి ప్రజలను ఎట్లా ఉద్ధరించిండు, అవన్నీ కూడా మనంతా చూసినాం. అన్నేళ్ళు ఎమ్మెల్యే కూడా ఆయన పీకిందేం లేదని చాలామంది కామెంట్లు చేసిర్రు. అదంతా పక్కకు పెడితే వాళ్ళ కార్యకర్తలు ఏమన్నారంటే, ఒరే నాయనా నువ్వు ఇలా బాగా మాట్లాడుతున్నావు, మా సార్కు వాటర్ బాటిల్ అందించేటువంటి స్థాయిని ఇది, ఓనాడు మా సార్కు తువ్వాలలు వాటర్ బాటిల్ అందించినావు, ఇంకేమేమో చేసినావు, అవన్నీ కూడా మా కెరక, నువ్వు ఎంత రాబాయి ఇలా మా సార్ గురించి మాట్లాడుతున్నావు, కుంటోడంటావా మా సార్నని వాళ్ళు అంటా ఉన్నారు. ఇటుపక్క బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే, అరే నైనా ఇలా బాగా మాట్లాడుతున్నావు, నువ్వే గనక మొన్న 2023 ఎన్నికలల్లా రమణారెడ్డి ప్లేస్లో ఉంటే కేసీఆర్ అట్లే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి పోటీ చేస్తారని తెలిస్తే తట్టబుట్ట సర్దుకొని పారిపోతుంటారు నాయన, లేకపోతే ఏదైనా ప్యాకేజ్ తీసుకొని సపరేట్గా మూలకు వంటుంటే నీకు అంత సీన్ ఉన్నది అరబై, మా రమణారెడ్డి అయిపటికే మొగోడైపటికే కొట్లాడిన వాళ్ళిద్దరితోని కాన్ఫిడెన్స్తోని నువ్వైతే అడ్రస్ లేకుండా పోతుంటావని బీజేపీ వాళ్ళు అన్నారు. మొత్తానికి సరే 3 పార్టీల నాయకులు ఎట్లా మాట్లాడారో ఎట్లా కామెంట్లు చేసారో చూసినాం. ఇక్కడ అనూహ్యంగా ఇంకొక ఆడియో వైరల్ అయిపోయింది, బయటకు వచ్చింది. షబ్బీర్ అలీ ఇక సరే మాజీ మంత్రి సీనియర్ నాయకుడు, ఆయన పుసుకున్న నోరు జారిండంటే మరి ఉన్నదే కదా వాస్తవం అని కొంతమంది అంటారు. అన్న ఉన్నదేనా అది నీకు ఎరకలేదా, మళ్ళీ నువ్వు కూడా అట్లా చెప్తావేమన్నా నోరు జారిండంటావు, ఉన్నదే మాట్లాడు. కానీ ఇట్లా ఏమవుతుందంటే వట్టిగా మాట్లాడు వేరే, రికార్డెడ్గా దొరకడం వేరే. ఇక్కడ షబ్బీర్ అలీ మాట్లాడినటువంటి మాట వినండి మీరు ఒకసారి. నాకేం బాధలేదు, గడ్డం చంద్రశేఖర్ గౌడ్ అన్న కైలాసం చెప్పారు అమ్ముడు పోయే పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం, అమ్ముడు పోయే పార్టీ తయారైందని డైరెక్ట్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన షబ్బీర్ అలీ అంటున్నాడు. అంటే ఇంకా ఏం ఏడిసింది, ఇంకా పార్టీలో ఇంకేమున్నది, ఇంకా డబ్బులకు అమ్ముడు పోయే పార్టీ అని ఓపెన్గా తనే ఒప్పుకున్నాడు. మంత్రిగా పనిచేసిండు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్కు కూడా పనిచేసిండు మండలిలో, ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుగా కూడా ఉన్నాడు. అలాంటి నాయకుడే ఓపెన్గా మా పార్టీ అమ్ముడుపోయే పార్టీ అయిపోయిందని వాళ్ళ కార్యకర్తతో అంటున్నాడు. అంటే ఇంకా సిగ్గుపడాలి వాళ్ళు. చూడండి ఇంకా అందు గురించి అన్నాను ఇంటర్ చేసిన కలువా నీతో మొన్న కలిసిన 2 సార్లు కలిసిన బయోడేట్ ఇచ్చిన మీరు చెప్పింటే మీరు కలుస్తాను, మిమ్మల్ని కాదని నేనే కొట్టాను. ఎందుకన్నా ఉరి పెట్టుకోమంటాను. ఏమైంది గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా మన జనరల్ సెక్రటరీ, డబ్బులు పనులు ఏం చేస్తావు నువ్వు, డబ్బులు పెట్టుకున్నారు, పండగ పెట్టుకుంటున్నావు, తీసుకున్నాడు వాడు ఎంత మాట అన్నాడో ఒకసారి వినండి. ఎలాంటి మాట వాడిండో చూడండి. డబ్బులు పెట్టుకుంటున్నాడు, పండ పెట్టుకుంటున్నాడు. ఏంది అసలు దాని అర్థం? ఎవరు ఒకసారి ఇంట్లో ఏమైనా కామెంట్స్ చేసిరేమో చూద్దాం. డబ్బులు పెట్టుకుంటున్నారు, పండ పెట్టుకుంటున్నారు అని ఓపెన్గా తను అన్నటువంటి మాట ఇలా దుమారం అయిపోయింది కామారెడ్డిలో. అది వాస్తవమా, సాక్ష్యం ఉందా, మరి నువ్వు చూసినావా అని కూడా క్వశ్చన్లు వస్తాయి. కొంతమంది తెలిసిన వాళ్ళు నీకు తెలియదా, నువ్వు చూడలేదా, అక్కడ కనవలేదా అని కొంతమంది మాట్లాడతారు. అయితే ఇగో ఉన్న కామెంట్స్ ఒకసారి చూడండి. పండ్లు పెట్టడం మంచిది, ఈ పండ పెట్టడం ఏంది, వాళ్ళకి పడుకోవడానికి రాదా? కామెంట్ చూసిరా? పండ పెట్టడం ఏంది, వాళ్ళకి వండుకోనికి రాదా? వాళ్ళంతా వాళ్ళు వండుకోరా, వాళ్ళని వండబెట్టాలనా అని సెటైరికల్గా కామెంట్ చూసిరా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కథం, సర్వేలో 22 సీట్స్ అంటున్నారు, బట్ రియాలిటీలో మాత్రం 10 కూడా రావు. రూరల్ అండ్ అర్బన్ మొత్తం వేస్ట్ ఉన్నారు కాంగ్రెస్ అంటే అంటూ ఇక్కడ ఇంకో ఇది ఏదో ప్లాన్డ్ లీక్లా ఉంది, కంటిన్యూస్గా బిగ్ టీవీలో ఉంది. కరెక్టే మాస్టర్ మీద, సరే కరాటే మాస్టర్ మీద పగబట్టిండు జిఎం వర్గం కాంగీలు అంటూ ఇక్కడ ఏం బ్రోకర్ పార్టీ అయిపోయిందిరా మీది అంటూ కాంగ్రెస్ కుక్కలు చింపిన విస్తరి పండబెట్టడం కూడానా అని ఇగో బ్రహ్మానందంది మీమేసిర్రు. కాంగ్రెస్ కామారెడ్డి లొల్లి అంటూ ఈ లొల్లిలా
ఇక ఏమైతే చూడాలి మరి భవిష్యత్తు మరి ఏ నాయకుని ఎన్నుకుంటారు మరి అక్కడ ఈ రాజకీయం డైరెక్ట్గా సీనియర్ నాయకుడు ఇట్లాంటి మాటలు అంటుండు అంటే ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు ఎవరి మీద చంద్రశేఖర్ రెడ్డి వర్గం మీద మరి షబ్బీర్ అలీ వర్గం ఇచ్చింది కాబట్టి ఆయనకు షోకాస్ నోటీసులు వచ్చినాయి కానీ ఆయననే ఈయన పైన కంప్లైంట్ ఇచ్చిండు అంటే ఇగో ఈ మాటలు ఇప్పుడు ఈ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని బట్టి పండబెట్టుడు అంటే సరే ఆయన పర్సనల్ కింద వస్తుంది ఆయన దాన్ని ఎట్లా రిప్లై ఇచ్చుకుంటాడు ఎట్లా కౌంటర్ ఇచ్చుకుంటాడు అది చూద్దాం కాకపోతే పార్టీ డబ్బులకు అమ్ముడు పోయింది అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ని అన్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఇది పక్కా షబ్బీర్ అలీకి నెగిటివ్ అవబోతా ఉన్నది ఇక మరి ఇద్దరు దొంగలే కాబట్టి కలిపేద్దాం అని చెప్పి మళ్ళీ కలిపినా కలుపుతారేమో అని అక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు చూద్దాం ఇంకా ఏం జరగబోతుంది అనేది